విజయవాడలోని రాకీ అవెన్యూస్ ఎండీ వేణురామయ్య ఏమయ్యారు? రాకీ అవెన్యూస్ కు ఎక్కడెక్కడ బాధితులున్నారు? రెరా నిబంధనలు ఉల్లంఘించి రాకీ అవెన్యూస్ విశ్వ సంస్థ మధ్య ఎలాంటి డీల్ కుదిరింది? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నానికి రాకీ అవెన్యూస్ కు ఉన్న సంబంధం ఏంటి? విజయవాడలోని చంద్రిక అయోధ్య గ్రూప్ అపార్ట్మెంట్ల అసలు యజమాని రాకీ అవెన్యూస్ అధినేత వేణు ఆచూకీ ఇంకా లభించలేదు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాకీ స్థానంలో విశ్వ సంస్థ పేరుతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు టీడీపీ నేతపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న గుర్రం నాని వచ్చి చేరారు. పొజిషన్ చూపకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ పేరుతో లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితులంతా ఒక్కొక్కరుగా కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. బాధితులు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సౌదీలోనూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సౌదీలో ఉన్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఈ నాని గారు అనేవాడు దాన్ని టేక్ ఓవర్ తీసుకున్నారు. అది తీసుకున్నా కానించి 2023లో ఒకసారి పిలిచాడు కాంప్రమైజింగ్కి రమ్మనేసి. సో ఆ టైంలో నేను వెళ్తే మళ్ళీ కాంప్రమైజ్ చేస్తానని చెప్పి 8 lakhs ఇస్తానని చెప్పి ఈరోజు ఇంతవరకు కూడా నాకు అమౌంట్ క్లియర్ చేయలేదు. ఏమనంటే మీ ఇష్టం ద్వారా చెప్పుకోండి, ఏం చేస్తారో అన్నట్టుగా బిహేవ్ చేశారు. రాకీ అవెన్యూస్ కు ఎండీగా వేణురామయ్య వ్యవహరిస్తున్నారు. ప్లాట్ల కొనుగోలుదారులతో ఆయనే ఒప్పందాలు చేసుకున్నారు. అయితే కస్టమర్లు తమ ఇళ్లను స్వాధీనం చేసుకునే క్రమంలో విశ్వ సంస్థ తరపున గుర్రం నాని ఎంట్రీ ఇచ్చాడు. ప్లాట్లు కొన్నవారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండటంతో అసలు రామయ్య నాని మధ్య ఏం ఒప్పందం జరిగిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన వారిలో గుర్రం నాని కూడా ఒకరని సమాచారం. నాని ఇచ్చిన భూమికి మాత్రమే ఆయన హక్కుదారుడిగా ఉంటాడు. కానీ మొత్తం ప్లాట్లకు వేణురామయ్య ఎలా హక్కులు కల్పించారన్నది అనేక అనుమానాలు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ రాజకీయ బెదిరింపుల కారణంగా అప్పగించారా? వైసీపీ నేతలతో చేతులు కలిపి కొనుగోలుదారుల నుంచి డబ్బు పిండుకునేందుకు ఎత్తుగడ వేశారా అన్నది అందుచిక్కడం లేదు. వెళ్ళి మా ఫాదర్ని తీసుకెళ్లి ఫ్లాట్ చూపించామని వెళ్తే అక్కడ నాని గారికి వర్క్ చేసే వాళ్ళు కానీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి, మీరు అమౌంట్ పే చేస్తేనే మీకు ఫ్లాట్ కీస్ ఇస్తామంటున్నారండి. అది అడిషనల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటున్నారు. ఇంకా ప్రతిదానికి ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారండి. ఇంటీరియర్ బయట కార్పొరేటర్తో చేయించుకుంటే ఎక్స్ట్రా నాన్ రిఫండబుల్ అమౌంట్ 20,000 వరకు అడుగుతున్నారు. అది అమౌంట్ ఇవ్వరంటండి, రిటర్న్ ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. రాకీ అవెన్యూస్ లోనే ఆఫీసు ఏర్పాటు చేసుకున్న గుర్రం నాని కస్టమర్లతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ప్లాట్ల బదలాయింపునకు ఆధారాలు చూపకుండా బూతులు తిడుతున్నాడు. కొనుగోలుదారులపై గుర్రం నాని దౌర్జన్యానికి తెగపడుతున్నాడు. అయితే చంద్ర అయోధ్య ప్రాజెక్టు కోసం పలువురు తమ భూములను డెవలప్మెంట్ విధానంలో రాకీ అవెన్యూస్ కు ఇచ్చారు. ఫలితంగా వారికి ఇవ్వాల్సిన ప్యాకేజ్ విషయంలో రాకీ అవెన్యూస్ హ్యాండ్ ఇచ్చింది. రాకీ అవెన్యూస్ విశ్వ సంస్థ మధ్య డీల్ సక్రమంగా లేనట్లు తెలుస్తుంది. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో తెలియదు. కానీ రెరా చట్టం ప్రకారం ఒక సంస్థ చేపట్టిన ప్రాజెక్టును మరో సంస్థ తీసుకోవాలంటే ఖచ్చితంగా మొదటి సంస్థ కొనుగోలుదారులందరినీ సమావేశం పరిచి అసలు విషయాన్ని చెప్పాలి. కొనుగోలుదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఆ సంస్థ కొనసాగిస్తుందని చెప్పి వారి అనుమతి తీసుకోవాలి. కొనుగోలుదారులంతా అంగీకరిస్తేనే మరో సంస్థకు బాధ్యతలు అప్పచెప్పాలి. రాకీ అవెన్యూస్ ఎండీ వేణురామయ్య కొనుగోలుదారులకు ఈ విషయాన్ని చెప్పలేదు. ఆమోదం కూడా తీసుకోలేదు. రెరాలోనూ రిజిస్ట్రేషన్ జరగలేదు. కాబట్టి ఈ రహస్య ఒప్పందం చట్టం కాదని తెలుస్తోంది.